ఇది ఎన్నికల సీజన్ కదా. ఇప్పుడు రచ్చే వార్త. ఎక్కడ రచ్చ జరుగుతుంది, ఎక్కడ ప్రశాంతంగా ఉంది, ఇవే మనకు కావాల్సిన విషయాలు. అంటే ప్రేక్షకులకైనా కానీ ప్రజలకైనా కానీ వీటి పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది ఎన్నికల సీజన్ కాబట్టి. ప్రస్తుతం అలాంటి రచ్చకు రగడకు వేదికగా ఉంది విజయనగరం జిల్లాలోని ఎస్కోట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు మొత్తం జిల్లా అంతటిని మించి వేడికి ఉన్నాయి. దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, రఘురాజు. ఆ వ్యక్తి నిన్న మొన్నటి వరకు కూడా ఇప్పటికీ చెప్పాలంటే ఇప్పటికీ వైసీపీలో ఉండి రకరకాల గళ్ళు నప్పిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి మళ్ళీ టికెట్ ప్రకటించడంతో అక్కడ ఎస్కోట నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రఘురాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా కడుబండి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద గందరగోళం సృష్టించారు ఎస్కోట నియోజకవర్గంలో. ఆయన చాణక్యనీతిని అవలంబిస్తూ తాను ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక తన పదవి ఎటువంటి అపకారం జరగకుండా, ఎసరు రాకుండా రాజకీయం నడుపుతూ తన భార్యను, తన అనుచరగణాన్ని తెలుగుదేశం పార్టీలోకి వలస అంటామో దాన్ని, లేకపోతే క్యాంప్ అంటామో, లేకపోతే పూర్తిగా పంపేశారో మొత్తానికి జిల్లా సరిగ్గా ఎన్నికలకు ముందు ఇంకా ప్రకటన వస్తుందనగా తన సతీమణ్ణి, ఇతర అనుచరగణాన్ని తెలుగుదేశం పార్టీలోకి పంపేసి రాజకీయంగా వైసీపీలో అవ్వచ్చు, జిల్లాలో అవ్వచ్చు ప్రకంపనలు సృష్టించారు. ఇప్పటికే ఎస్కోట్ నియోజకవర్గంలో కడుబండి శ్రీనివాసరావు పరిస్థితి అంతంత మాత్రంగా ఉందనుకున్న టైంలో ఇప్పుడు రఘురాజు రాజకీయం ఏదైతే ఆయన భార్యను పంపడం అనేది జరిగిందో దాంతో ఎస్కోట్ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి మరింత పలచనగా మారిపోయింది. అసలు రఘురాజు ఎందుకు ఇలా చేశారు? సరే, ఆయనకి కడుబండి శ్రీనివాసరావు అంటే మొదటి నుంచి నప్పదు. కడుబండి శ్రీనివాసరావు వ్యవహార శైలి పట్ల ఆయన పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు అనుకున్నా కూడా సాక్షాత్తు అధినేత చెప్పినప్పటికీ కూడా, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా ఈ విషయంలో రాజీ పడకుండా ఆయన ఆచితూచి అడుగులు వేశారు మొన్నటి వరకు. ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద అడుగే వేసేశారు. మరి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన నిత్యం ఎవరి వెంట అయితే తిరుగుతారో ఆ ఇద్దరు మహానేతలు, అంటే జిల్లాకు సంబంధించిన ఆ ఇద్దరు పెద్ద నాయకులు, మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను, ఈ ఇద్దరు ఎందుకు ఆపలేకపోయారు? ఆ ఇద్దరికి తెలియకుండా రఘురాజు వెళ్ళడం, లేకపోతే ఆ ఇద్దరికి చెప్పకుండా రఘురాజు వెళ్ళడం అనేది, రఘురాజు వెళ్ళడం అంటే అదే రఘురాజు తన భార్యని ఇతరుని పంపడం అనేది జరగదు. మరి అటువంటిప్పుడు వైసీపీకి జిల్లాలో ఇంత చెడు జరుగుతుందని తెలిసినా రఘురాజు వెళ్ళిపోతుంటే వైసీపీ అవకాశాలు మరింతగా సన్నగిలుతాయని ముందే అందరికీ, చిన్నసీనకి సత్యబాబు కంటే అందరికీ తెలిసిన విషయం అయినా సరే, మరి ఈ ఇద్దరు నాయకులు కూడా ఎందుకు రఘురాజును ఆపలేకపోయారు? రఘురాజు అంత మొండికేశారు. నిజమే, కరెక్టే, రఘురాజు మొండికేశారు అనే విషయం నిజమే. కానీ చిన్న శ్రేణుకు కానీ సత్యబాబుకి కానీ చెప్పకుండా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేదు. మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఆపలేకపోయారు అంటే అది ఇప్పటికైతే ఇంకా ఆ విషయంలో బహిరంగంగా ఎటువంటి సూచనలు కానీ సమాచారం కానీ లేకపోయినప్పటికీ కూడా ఆ ఇద్దరికి చెప్పకుండా రఘురాజు వెళ్ళడం అనేది జరగదు, జరిగే పని కాదు. సరే, ఇప్పుడు జరిగిపోయింది. రఘురాజు గారు తన సతీమణిని పంపేశారు. నిన్న మంగళవారం నాడు ఆయన సతీమణి లోకేష్ సమక్షంలో పెద్ద ఎత్తున మంది మార్బలంతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కనుక ఇప్పుడు తెలుగుదేశం విజయావకాశాలు ఖచ్చితంగా మెరుగుపడ్డాయనేది నిర్వివాదం. ఆ విషయంలో రాజీ లేదు, ఆ విషయంలో రాజీ పడవలసిన అవసరం లేదు. ఇక రఘురాజు వెళ్ళిపోవడం వెనక మరొక పెద్ద నష్టం జరగబోతుంది. ఎందుకంటే విశాఖ నుంచి బొత్స సత్యబాబు సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు వైసీపీ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. విశాఖ నియోజకవర్గం పరిధిలో, విశాఖ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే ఎస్కోట కూడా ఉంది, ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. మరి అటువంటిప్పుడు ఈ రఘురాజు తీసుకున్న నిర్ణయం ఫలితం ఝాన్సీ లక్ష్మి విజయావకాశాలపై కూడా పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే రఘురాజు వెనక చాలా పెద్ద బలమే ఉంది, పెద్ద బలగం రెండు ఉన్నాయి. ఆయన ఆర్థికంగా కూడా మంచి వెసులుబాటు ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలుపు అనే విషయంలో పట్టుకున్న కూడా కడుబండి శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఓడించడమే లక్ష్యంగా ఆయన కడుబండి శ్రీనివాసరావు ఓటమే లక్ష్యంగా ఆయన ఇంత రాజకీయం నడిపారు. మరి ఈ రాజకీయంలో ఝాన్సీ లక్ష్మికి జరిగే నష్టం
దాన్ని సత్యబాబు ఎలా భర్తీ చేసుకుంటారు? రఘురాజు నిష్క్రమణను ఆపలేకపోయిన సత్యబాబు ఇప్పుడు రఘురాజు వెళ్ళిపోవడం వల్ల కలిగే నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకుంటారనేది చాలా కీలకమైన అంశం. ఒక రంగా చెప్పాలంటే రేపు విశాఖ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను కూడా శాసించబోయే కీలకమైన అంశం ఇది. రఘురాజు నిష్క్రమణ అంటే మరి అలా చెప్పక తప్పదు. రఘురాజు ఉన్నప్పటికీ కూడా రఘురాజు సతీమణి వెళ్ళిపోవడం అంటే రఘురాజు వెళ్ళిపోయినట్టే, ఇంచుమించుగా రఘురాజు వెళ్ళిపోయినట్టే. కేవలం ఆయన తన ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు కాబట్టి నిజంగా చెప్పాలంటే రఘురాజు రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఎందుకు అలా చేయకుండా ఒక రకమైన చాణక్య రాజకీయాలని అవలంబించారు. తను ఇక్కడ ఉంటూ తన సతీమణిని అక్కడ పంపడం ద్వారా కడుబండి శ్రీనివాసరావు ఓటమికి మార్గాలు సుగమం చేయడం ఆయన లక్ష్యం కనుక ఆ వైపుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళారు. కానీ మరి అదే సమయంలో బొత్స ఝాన్సీ లక్ష్మికి జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇది ప్రస్తుతానికైతే $1 మిలియన్ ప్రశ్న. దీనికి సమాధానం రానున్న రోజులే చెప్తాయి. చూద్దాం. మరోసారి విశ్లేషణలో ఈ అంశాలను మనం తేల్చుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.